నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు చేయడం వెనక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఆశలతో ఎంట్రన్స్ టెస్ట్ రాయగా కొందరు చేసిన పనికి వారంతా ప్రభావితులవుతున్నారని వాపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ప్రశ్న పత్రాల లీకేజీ అత్యంత ఆందోళనకరమని పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ దేశంలో లక్షలాది మంది యువత డాక్టర్ కావాలి, చిన్నప్పటి నుంచే కలలు, కానీ నేను డాక్టర్ కావాలనే కలలు, తల్లిదండ్రుల కలలు, పిల్లల కలలు ఇలా పూర్తిగా లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు కుంగిపోయారు. ఇలా బయటపడేది కనుక రద్దు అవుతుంది, మళ్ళీ పెడుతుంది. అసలు బయటపడకుండా ఇంటర్నల్గా అయిందనుకో, అర్హత లేని వాళ్ళు డాక్టర్ అయితే రేపు దేశానికి ఏమందిస్తారు? సీట్ వచ్చిన తర్వాత ఏదో రకంగా కష్టపడి పాస్ అవుతారు అనుకో, దానివల్ల ఏమి ప్రయోజనం? అసలు ఎవడు కండక్ట్ చేస్తున్నాడు, ఎవడు నిర్వహిస్తున్నాడు? గతంలో కూడా లీకేజ్ అయింది. ఒకవేళ నేషనల్ వైడ్గా మీకు నిర్వహించడానికి కష్టమైతే రాష్ట్రాలకు అధికారులు ఇవ్వండి. ఇలా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అన్ని పరీక్షలు, గ్రూప్ 1 కావచ్చు, ఏ పరీక్ష అయినా విద్యార్థులు చదువుకునే వాళ్లకు అభద్రత ఉంది. నేను చదువుకుంటున్నా, అసలు పేపర్ లీకేజ్ అయితే నాకు ఉద్యోగం రాదు కదా, ఎట్లా? ఇది డబ్బున్న వాళ్ళే కొంటారు, పేపర్ కొంటారు. మన బతికేదని చెప్పి ఇలా చదువుకునే యువతకు భవిష్యత్తుకు అంధకారం అయిపోతూ ఉంది. కఠినమైన చట్టాలు లేవు. ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే శాశ్వతంగా